వైద్యులు, వాదులు, జ్యువెలరీ షాప్ ఎంప్లాయీస్ తయారు చేసే వాళ్ళకి అందరికీ కూడా ఈరోజు పాదరసము గోల్డ్ కలర్ భస్మాన్ని తయారు చేయటం చూపిస్తాను. ఈ ఫార్ములా కాస్ట్గా ఉంది. ఎవరైనా కాస్ట్ పే చేసి ఫార్ములా తెలుసుకోవచ్చు. డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది, తీసుకోండి. ఎవరి దగ్గర అయితే ఖాయం పాదరసం అంటే కట్టుకట్టిన పాదరసం ఉంటుందో, ఎవరైతే ఒక 800 డిగ్రీలు, 900 డిగ్రీలు, 1000 డిగ్రీలు అట్లా పాదరసాన్ని జలూకం చేసి అంటే లిక్విడ్ మెర్క్యూరీ చేసి ఉంచారో అట్లాంటి వాళ్ళకి ఈ పాదరసం భస్మం పనిచేస్తుంది. నేను తయారు చేసే పాదరస భస్మం కట్టు లేకుండా తయారు చేశాను. మీ దగ్గర కట్టు పాదరసం ఉన్న వాళ్ళు ఎవరినైతే ఈ గోల్డ్ కలర్ పాదరస భస్మం తయారు చేసుకుంటే వాళ్ళ బీజయోగాలకి లేదా కాపర్ మీద వేసుకొని టెస్టులు చేసుకోనికి రంగుతో ఉంటుంది. కాబట్టి మామూలుగా అయితే తెల్ల భస్మం అయితే రంగు ఉండదు, ఇదైతే రంగు ఉంటుంది. ఇది యాసిడ్ ప్రూఫ్ కలరు. ఫస్ట్ 10 గ్రాముల పాదరసము తీసుకున్నాము. ఇది నైట్రిక్ యాసిడ్ వేస్తాను. మనం తయారు చేయడమే నైట్రిక్ యాసిడ్తో తయారు చేస్తాం కాబట్టి ఈ పాదరస భస్మము యాసిడ్ ప్రూఫ్ ఉంటుంది. అందులో ఏ విధమైన సందేహం లేదు. కాబట్టి కలర్ పోదు. సో ఈ కలరు మీరు కనుక పాదరసాన్ని కనుక మంచి అగ్నిస్థాయి తెచ్చుకొని కొంచెం యాసిడ్ ప్రూఫ్ చేసుకుంటే ఇది బాగా పనిచేస్తుంది. ఎల్లో కలర్ పాదరస భస్మము. ఇప్పుడు నైట్రిక్ వేసాను, అది చర్య జరుపుతుంది. ఇప్పుడు నైట్రిక్ వేసాను, ఆగిపోయింది, మొత్తం చర్య ఆగిపోయింది, తినేసింది. పాదరసం డిజాల్వ్ అయిపోయింది. ఈ పాదరసం కలిసిపోయింది నైట్రిక్లో. ఇప్పుడు మనం తయారు చేసుకున్న కొన్ని రకాలైనటువంటి కెమికల్స్ ఉన్నాయి. ఈ కెమికల్తో చేసిన ఆయిల్ని ఇప్పుడు దీంట్లో వేస్తాను. కెమికల్స్తో చేసిన ఆయిల్ని దాంట్లో వేస్తూ ఉన్నాను. కొంచెం కొంచెం చర్య జరుగుతూ ఉంది. ఈ ఆయిల్ని దీంట్లో వేసిన తర్వాత ఇది ఏమవుతుందంటే ఖచ్చితంగా గోల్డ్ కలర్ తిరుగుతుంది పాదరసము. ఇది పాదరసాన్ని గోల్డ్ కలర్గా తయారు చేసే ఒక రకమైన లిక్విడ్. ఈ లిక్విడ్ వేయటం తోటి చూడండి ఎల్లోగా అవుతుంది. అది బంగారు రంగులోకి తిరుగుతుంది పాదరసం. బంగారు రంగు పాదరస భస్మం చేసుకోవాలనుకునే కళ్ళు ఉన్నవాళ్ళు, అట్లాగే రసకర్పూరం కట్టుకొని ఉన్నవాళ్ళు అగ్నిస్థాయి తెచ్చుకుంటే దాని నుంచి రసం తీసి ఇందులో లాగా వాడుకోవచ్చు. ఇప్పుడు మొత్తం కెమికల్ పోసేసిన తర్వాత ఒక 1 or 2 minutes దాన్ని చర్య జరగనివ్వాలా. రియాక్షన్ అవుతుంది. బాగా తిప్పి పక్కన పెడతా ఉంటే మీకు గోల్డ్ కలరు, అప్పటికే మీకు గోల్డ్ కలర్ పాదరసం తయారవుతుంది అక్కడ. ఇది కేవలం కలర్ కాదు, ఇది హీట్కి కొంచెం కలర్ అయితే మీరు హీట్ ప్రూఫ్ పాదరసం మీ దగ్గర ఉంటే ఈ ఫార్ములా పనిచేస్తుంది. అలాగే హీట్ ప్రూఫ్ కానోళ్ళు కూడా తీసుకోవచ్చు. అదేమైనా ఎక్స్పెరిమెంట్ మీకు ఉంటే దాని మీద విధానాలు ఉంటే చేసుకోవచ్చు. నేను రీసెర్చర్ మాత్రమే, నేను రసవాదిని కాదు. నాకు దీని మీద ఏం చేయాలో తెలియదు. కానీ పాదరస భస్మం అయితే ఎల్లో కలర్ గోల్డ్ కలర్ రస భస్మము ఎవరికైనా కావాలంటే అందుబాటులో ఫార్ములా కాస్ట్కి ఉంది, తీసుకోండి. ఇదే ఇప్పుడు ఇది మొత్తం ఎల్లోయిష్గా మారింది. ఇది యాసిడ్ ప్రూఫ్ కలర్ భస్మం. మనం ఎందుకంటే యాసిడ్లో చేసాం కాబట్టి యాసిడ్కి ఈ భస్మం ఉంటుందా, కలర్ పోతుందా అనేది భయం లేదు. కొంతమంది పాదరసాన్ని మెటల్స్ చేసుకున్నారు. ఇది లిక్విడ్ పాదరసం మీదే పనిచేస్తుందండి. మెటల్స్ చేస్తే పాదరసాన్ని మెటల్ చేస్తే పనిచేస్తుందో లేదో నాకు తెలియదు. ఇది లిక్విడ్ పాదరసం మీదే చేస్తుంది. జలూకము 920 డిగ్రీలు నిలుపుకోగలిగిన వాళ్ళకి ఈ భస్మం తీసుకొని వాళ్ళు ఏం చేస్తారు, బీజానికి ఎక్కించుకోవటం లాంటి పనులు చేసుకుంటారు, ట్రై చేస్తూ ఉంటారు సహజంగా రసవాదులు. నేనైతే రీసెర్చర్ కాబట్టి నాకు అట్లాంటి పనులు నేను తెలవు. నేను ఇది జ్యువెలరీ షాప్స్ లేకపోతే అట్లాంటి కెమికల్స్కి పనిచేస్తుందేమో అని నేను ఎక్స్పెరిమెంటేషన్లో తెలుసుకుంటా ఉన్నా. ఇది చూడండి, ఎల్లో కలర్ పాదరసం. ఇట్ ఇన్ 1 minute, 1 నిమిషంలో చేయగలిగేది. చూడండి, వాటర్ పోసినా కూడా కరగదు, వాటర్లో కరగదు, ఇది కింద కూర్చుంటుంది, ఇది వాటర్లో కరిగిపోదు. ఓకే, ఫుల్ ఎల్లో కలర్, ఫుల్ గోల్డ్ కలర్ రసభస్మం. ఇందులో గంధకం అనేది అస్సలు వాడమండి. పొరపాటున గంధకంతో చేశారనుకుంటారు. సల్ఫర్కి సంబంధించిన ఏది వాడము.